న్యాయం మేధోపరుల వేదిక విధి నిర్వహించిన ఒక నివేదిక విడుదల కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జన్ బయాల్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత ఉండాలి అని, కానీ ప్రస్తుతం అటువంటి పారదర్శకత కనిపించడం లేదు అని చెప్పి స్వయాన సుప్రీంకోర్టు జడ్జి చేసినటువంటి వ్యాఖ్యలు. కొలీజియం సిఫార్సులకు తగిన కారణాలు వెల్లడించకపోవడం వల్ల సమర్థులైన అద్భుత సేవలు అందించిన జడ్జీలకు అన్యాయం జరుగుతోంది అని, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులు న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అని చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత పాటించడంలో సుప్రీంకోర్టు కొలీజియం కూడా విఫలం కావడం వల్లే ప్రజా సమూహాలను చీమలతో పోల్చడంతో పాటు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేయగలుగుతున్నారని దుయ్యబట్టారు. మామూలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పారదర్శకతను పాటించడంలో కొలీజియం విఫలం కావడం వల్లే ప్రజా సమూహాలను చీమలతో పోల్చడంతో పాటు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలను కొందరు న్యాయమూర్తులు చేయగలుగుతున్నారని, కొలీజియం చేసిన గత 3 తీర్మానాలను నేను నిశితంగా గమనించానని, అందులో నియామకాలకు సంబంధించి ఎలాంటి కారణాలు, అంటే ఒక జడ్జి నియమిస్తున్నారంటే ఎందుకు నియమిస్తున్నారన్న కారణం చెప్పడం లేదని, ఇది పారదర్శకత సూత్రం నుంచి వెనక్కి తగ్గడం కాదా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారే స్వయాన కొలీజియం తీర్మానాలను ప్రశ్నించారు. ఈ కొలీజియం తీర్మానాలని కాపీ పేస్ట్ లాగే ఉన్నాయి అని చెప్పి ఆయన ఆక్షేపించారు కూడా. అండ్ ఒక జడ్జి గారు, ఒక హైకోర్టు జడ్జి పేరు చెప్పలేదు కానీ చాలా తీవ్రంగా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ జడ్జి మీద. అంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తాడు ఆయన, హైకోర్టు జడ్జి ఏంటి, అలాంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలోకి రావడం ఏంటి, అలాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలోకి రాకుండా చేయాలంటే ఖచ్చితంగా పారదర్శకత కావాలి, అటువంటి వాళ్ళ మీద చర్చ జరగాలి, వాళ్ళని ఎందుకు జడ్జీలుగా నియమించారో సహేతుక కారణాలు కావాలి అని ఉజ్జల్ బయాన్ అయితే ఎవరో పేరు చెప్పలే, ఒక హైకోర్టు జడ్జిని అయితే అసలు ఒక రకంగా చెప్పాలి చీడపురుగే న్యాయ వ్యవస్థగా అని చెప్పి అనేసారు. ఎవరి గురించి అన్నారో తెలియలేదు సీరియస్లీ. అసలు హైకోర్టు జడ్జీలుగా దారుణమైన వ్యక్తులు వస్తూ ఉన్నారు అన్నది, అంటే అందరినీ ఉద్దేశించి కాదు, కొందరికి అటువంటి వాళ్ళకు అవకాశం లభిస్తుంది, సమర్థులైన వాళ్ళకి అవకాశం లభించలేదు అని చెప్పి ఆ జడ్జి గారు అయితే కామెంట్ చేశారు.